ప్రస్తుతం భారతదేశపు ఆర్థిక వ్యవస్థ ఇంతకుముందు 2014 నాటికి మనం ప్రపంచంలో 11వ స్థానంలో ఉంటే ఇప్పటికి 5వ స్థానానికి చేరుకున్నాం అన్నది ఇంతకుముందే మాట్లాడుకున్నాం. బ్రిటన్ని దాటి చేరుకున్నాం అన్నటువంటిది. అదే సందర్భంలో జపాన్ జర్మనీలకి వెనకాల ఉన్నాం మనం. అమెరికా చైనా జపాన్ జర్మనీలకి వెనకాల ఉన్నాం. ఇప్పుడు ఈ స్థితి మారడానికి అంటే 4వ స్థానానికి రావడానికి 26 పడుతుంది అనుకున్నది కాస్త ఈ ఏడాదే పూర్తయ్యేటటువంటి పరిస్థితిలోకి వచ్చింది. ఓవరాల్గా ఇంతకుముందే అనుకున్నట్టుగా జీడిపిలో భారతదేశ చరిత్రే తిరగరాయబడింది. 65 ఏళ్లలో మనం ఉన్నటువంటి $2 ట్రిలియన్ దగ్గరికి వెళ్తే ఏకదం $4 ట్రిలియన్ 105% ఎదుగుదలతో ఈ 10 ఏళ్లలో వెళ్ళాం. అదే సందర్భంలో అమెరికాకి సంబంధించినటువంటి ఇది చైనా దాటి జర్మనీని దాటి జర్మనీ జపాన్ 3rd ప్లేస్లో జర్మనీ, 4th ప్లేస్లో జపాన్ ఉంటే ఇండియా 5th ప్లేస్లో ఉంటే ఇప్పుడు జపాన్ని ఈ ఏడాది దాటబోతున్నాం. జపాన్కు ఉన్నటువంటి $4.5 ట్రిలియన్ అదే $4.1 ట్రిలియన్ కి సంబంధించి వాళ్ళు ఈ 5 ఏళ్లలో $4.4 ట్రిలియన్ వెళ్తే ఇప్పుడు మనం $4.43 ట్రిలియన్ ఉన్నాం. ఈ ఏడాది ఎండింగ్ కల్లా మనం $4.4 ట్రిలియన్ చేరబోతున్నాం. 4.45 దాకా వెళ్ళబోతున్నాం అన్నటువంటిది ఆర్థిక నిపుణులు చెప్పేటటువంటి మాట.